Gujarat's #1 engineering university, Sankal Chand Patel University, 9642706257. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. జేఈఈ ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్స్ కూడా వచ్చాయి. నెక్స్ట్ టార్గెట్ అంతా పిల్లలు అండ్ పేరెంట్స్ పెట్టాల్సింది ఏ బేసిస్ మీద ఏ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి, ప్రొసీజర్ ఎలా ఉంటుంది, మంచి కాలేజ్ అంటే ఏంటి, సెలక్షన్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, వీటి గురించే మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు డాక్టర్ టీసీఎస్ కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్. హలో అండి, నమస్తే. యూజువల్గానే పిల్లలకి హెడేక్ అంతా ఉంటుంది. మార్క్స్ తెచ్చుకున్నామా, ర్యాంక్ కొట్టామా, జేఈలో మనకు ఒక కన్ఫర్మ్ అయిపోయింది అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక హెడేక్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఏది మంచి కాలేజ్, దేంట్లో అయితే మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి, లేకుంటే ప్రాసెస్ ఏంటి, ఆ ప్రొసీజర్ ఏంటి, ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి, సెలెక్షన్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి కదా. ఒక బ్రెయిన్ స్టార్మింగ్ లాంటివి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? మేడం, చాలామంది స్టూడెంట్స్ అంటే వాళ్ళు కొంతమంది 6th క్లాస్ నుంచి, కొంతమంది 8th క్లాస్ నుంచి అనమాట. అంటే ఒక జేఈ ర్యాంక్ సాధించడం అనేది అంత ఈజీ కాదన్నమాట. అంటే వరల్డ్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్లో ఒకటి మన జేఈ మెయిన్స్ ఎగ్జామ్. ఇంత ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా వీళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుంది అనమాట. దాన్ని మనం జోసా కౌన్సిలింగ్ ఉంటుంది అనమాట. దాని తర్వాత CSAP కౌన్సిలింగ్ అని ఉంటుంది. ఈ 2 కౌన్సిలింగ్స్లో కూడా ఆప్షన్ పెట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ర్యాంక్ అనేది ఎంత మంచి ర్యాంక్ వచ్చినా కానీ మనం ఇచ్చే ఆప్షన్స్ని బట్టే మనకి రేపు సీట్ అనేది అక్కడ కౌన్సిలింగ్లో అలాట్మెంట్ అవుతుంది. కాబట్టి పేరెంట్స్కి ఒక క్లారిటీ ఉండాలి, స్టూడెంట్స్ కూడా క్లారిటీ ఉండాలి. అంటే మనకు వస్తున్నటువంటి ర్యాంక్కి మనకి ఏ కాలేజ్ వస్తుంది, మనం కాలేజ్ ప్రయారిటీ ఇవ్వాలా, బ్రాంచ్ ప్రయారిటీ ఇవ్వాలా అనేది వీళ్ళు మెంటల్గా ముందే ఎక్సైజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలా ఎక్సైజ్ చేయకుండా ఉన్నట్లయితే వీళ్ళ ర్యాంక్కి అంటే మంచి ర్యాంక్ వచ్చింది కానీ మంచి బ్రాంచ్ మంచి కాలేజ్ వీళ్ళు లిస్టులో పెట్టలేదు అనుకోండి, వీళ్ళ పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది అనమాట. సో కాబట్టి ఈ జోసా కౌన్సిలింగ్లో మొత్తం మనకి ఒకప్పుడు 6 రౌండ్స్ ఉండేవి మేడం. లాస్ట్ ఇయర్ నుంచి 5 రౌండ్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ రౌండ్లో ఆప్షన్స్ పెట్టినవి మాత్రమే ఇక మనకి ఫిక్స్ అయిపోతాయి అనమాట. ఈ లాస్ట్ 5th రౌండ్ వరకు ఎటువంటి చేంజెస్ అనేది చేయకూడదు. కాబట్టి ఆ ఫస్ట్ రౌండ్లో మనం ఏ ఆప్షన్స్ ఇస్తున్నామో వాటి నుంచే మనకి సీట్ అలాట్మెంట్ అయింది అనమాట. మళ్ళీ మీరు రెండోసారి పెట్టుకుంటాను అది మిస్టేక్ చేసా అట్లాంటిది ఒక్కసారి మనం పెట్టిన తర్వాత సేవ్ చేసామంటే మళ్ళీ ఒకసారి అది ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి ఏదైతే స్టూడెంట్స్ జోసా కౌన్సిలింగ్లో ఎంతో కష్టపడి జేఈ మెయిన్స్ ర్యాంక్ సాధించారో వీళ్ళందరూ కూడా అడ్వాన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కొంత టైం ఉంటుంది. ఇక అడ్వాన్స్ కాదనుకునే స్టూడెంట్స్, అడ్వాన్స్ అంటే మన ఐఐటీస్లో జాయిన్ కావడం అనమాట. జేఈ మెయిన్స్ అనుకోండి మనకి IIITs, NITs, GFTs ఉంటాయి అనమాట. సో వీటిల్లో అడ్మిషన్స్కి పనికి వస్తుంది. కాబట్టి వీళ్ళు ప్రీవియస్ డేటా ఆధారంగా మనకి జోసా కౌన్సిలింగ్లో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఉంటుంది అనమాట. ఓపెనింగ్ ర్యాంక్ ఎంత, క్లోజింగ్ ర్యాంక్ ఎంత, అది కేటగిరీ వైజ్గా కూడా ఉంటుంది అనమాట. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఒక ఎక్సైజ్ చేసుకొని మన ర్యాంక్ ఎంత, ఇప్పుడు మీకు ఆల్ ఇండియా ర్యాంక్ 2000 వచ్చింది అనుకోండి, మీరు 2000 నుంచి దాని తర్వాత కాలేజ్ అనేది మీకు ఛాన్స్ ఉంటుంది అనమాట. నాకు 2000 వచ్చింది, నేను 1000 నుంచి 2000 ర్యాంక్ వరకే కాలేజ్ పెట్టుకుంటాను కూర్చుంటే కుదరదు అనమాట. మన ర్యాంక్ కంటే పైన మనం ఎంత పెడుతున్నామో మన ర్యాంక్ తర్వాత మనకి నచ్చినటువంటి ఆప్షన్స్ ఎన్ని అని ఇట్లా ఎక్సైజ్ చేసుకుని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వీళ్ళు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ కావాలి. ఇది ఇట్లా ఉంటుంది మేడం. ఈ 5 రౌండ్స్లో మనకి ఫస్ట్ రౌండ్లో మనకి సీట్ అలాట్మెంట్ అవుతుంది. సీట్ అలాట్మెంట్ అయిపోగానే మళ్ళీ ఒక ప్రొసీజర్ ఉంటుంది అనమాట. మన సర్టిఫికేట్స్ అన్ని మనం అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మొత్తం మనకి ఏ కాలేజ్ అయితే సీట్ వస్తుందో ఆ కాలేజ్ వల్ల సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత మీకు అన్నిటి గ్రీన్ మార్క్ పెడుతుంది అనమాట. ఇక్కడ మీరంటే ఆ సీట్ని యాక్సెప్ట్ చేయాలి, ఫీజు పే చేయాలి. ఆ ఫీజు పే చేసిన తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళు అప్లోడ్ చేసి అన్నీ అప్రూవ్డ్ ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అన్నప్పుడు మనకి మీరు సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు పే చేసిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది అనమాట. వెరిఫికేషన్ తర్వాత ఇది ఆ స్టూడెంట్కి ఆ పర్టికులర్ అలాట్మెంట్ అయిన సీట్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఫ్రీజ్ చేసుకోవచ్చు. లేదు నేను ఫర్దర్ రౌండ్లో మళ్ళీ నేను పార్టిసిపేట్ అవుతా అనుకున్నట్లయితే ఫ్లోట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆ ఫ్లోట్ అనే ఆప్షన్ పెట్టుకున్నట్లయితే మళ్ళీ సెకండ్ రౌండ్లో తనకి ఇంకేమైనా ఛాన్స్ ఉన్నట్లయితే పైన సీట్ ఏమైనా వేకెంట్ ఉన్నట్లయితే ఇంకొక సీట్ అలాట్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇంత ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి సో పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దీని పట్ల మన ఇలాంటి ఛానల్స్ కావచ్చు, ఇంకా కొన్ని ఛానల్స్ కావచ్చు చెప్తూ ఉంటాయి. బట్ వీళ్ళు కూడా స్వతహాగా కొంత ఎక్సైజ్ చేయడం అనేది వాళ్ళకి మంచిది అనమాట. సో ఇట్లా మనకి వీళ్ళకి వచ్చినటువంటి సీట్ 5th రౌండ్ వరకు వీళ్ళు వెయిట్ చేస్తూనే ఉండాలి. ఏమైనా చేంజెస్ జరిగితే జరగవచ్చు, లేకపోతే మీకు ఏదైతే ఫస్ట్ రౌండ్లో అలాట్మెంట్ అవుతుందో ఆ సీట్ మాత్రం 5th రౌండ్ వరకు చూపిస్తుంది అనమాట. ఇక దాని తర్వాత మనకి ఆ సీట్ ఓకే అనుకున్నట్లయితే ఇక వెళ్ళి మనం కాలేజీకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. లేదు నేను ఇంకా చూస్తాను, ఆ లక్ మళ్ళీ చూసుకుంటాను అనుకున్నట్లయితే
జోసా కౌన్సిలింగ్ తర్వాత సీసాబ్ అని ఇంకొక రౌండ్ ఉంటుంది అనమాట. అంటే అయితే ఈ 5 రౌండ్స్ తర్వాత కూడా కొంతమంది స్టూడెంట్స్ డ్రాప్ అయిపోతారు. నాకు వద్దు ఇక నేను ఇది కాదు, నాకు బెటర్ ఆపర్చునిటీ ఉందని చెప్పేసి కొన్ని టాప్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్కి వెళ్ళిపోతారు అనమాట బ్రాంచెస్ కోసం. అట్లా కొన్ని వేకెట్ ఉంటాయి కాబట్టి ఏ స్టూడెంట్ అయినా ఈ 5 రౌండ్స్లో సీట్ వచ్చిన స్టూడెంట్ కావచ్చు, సీట్ రాని స్టూడెంట్ కావచ్చు, ఎవరైనా కానీ ఆ సీసాబ్ రౌండ్లో వాళ్ళు కనుక పార్టిసిపేట్ అవుతాయి అంటే అది కూడా ఒక కౌన్సిలింగే అనమాట. ఈ జోసా కౌన్సిలింగ్ అనే ఎలా అయితే ఉంటుందో అది 2 రౌండ్స్లోనే అక్కడ కూడా పార్టిసిపేట్ అయితే చాలామందికి పెద్ద ర్యాంక్ స్టూడెంట్స్ కూడా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇది టోటల్గా జోసా కౌన్సిలింగ్ ప్రొసీజర్ మేడం ఇది. సో ఇప్పుడు నేను ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాను, లేదు ఈ కోర్సు కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను అంటే ఏవేవి దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు? మంచి క్వశ్చన్ అడిగారు మేడం. అంటే ఇప్పుడు మనం ఐఐటీస్ టాప్ 5 ఐఐటీస్ ఉన్నాయి అనుకోండి, చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తుంటారంటే నాకు ఐఐటీస్లో చదవటం ఇంపార్టెంట్, సో నాకు బ్రాంచ్ ప్రయారిటీ కాదంటారు అనమాట. అంటే కొంతమందికి ఏంటంటే ఐఐటీస్లో చదవాలి, దాని తర్వాత సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ కావాలి, కొంతమంది నేను అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ చేయాలి, లేకపోతే నేను ఎంబీఏ చేయాలి, ఇట్లా కొన్ని వాళ్ళ గోల్స్ ఉంటాయి అనమాట. ఆ గోల్స్కి తగ్గట్టుగా వాళ్ళు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. బ్రాంచ్ మాకు ప్రయారిటీ కాదనుకున్నప్పుడు టాప్ కాలేజెస్ చూస్ చేసుకోవడం బెటర్ అనమాట. సో కొన్ని ఐఐటీస్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రము మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్, అంటే నేను ఇచ్చే సలహా కాకుండా బట్ మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎలా చేస్తారంటే కాలేజీకి ప్రియారిటీ ఇస్తాను అనమాట. టాప్ 5 ఐఐటీస్, టాప్ 7 ఐఐటీస్, బ్రాంచ్ ఏదైనప్పటికీ కూడా నేను ఐఐటీలో చదవాలి అనేటువంటి డ్రీమ్తో వెళ్తారు అనమాట. నార్మల్గా రిక్రూట్మెంట్ చేసేటువంటి కంపెనీస్ కూడా వీళ్ళ బ్రాంచ్ బ్రాగ్ కూడా అంతగా పట్టించుకోవు, వీళ్ళకి ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి, వీళ్ళు ఎటువంటి కోర్సెస్ నేర్చుకున్నారనే బేసిస్ మీదనే మీరు ఏ బ్రాంచ్ చదివినప్పటికీ కూడా టాప్ ఐఐటీ స్టూడెంట్స్ని ఆల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేవి రిక్రూట్మెంట్ చేసుకుంటాయి. కాబట్టి స్టూడెంట్కి బ్రాంచ్ మీద ఒక పర్టికులర్గా అంత ఈ మనకి పట్టు అది అంటే ఇది బ్రాంచ్ అన్నట్టుగా లేనప్పుడు దే కెన్ గో ఫర్ కాలేజ్ అనమాట. లేదు పర్టికులర్ నాకు బ్రాంచే కావాలనుకున్నప్పుడు కూడా మరీ లో ప్రిఫరెన్స్ కాలేజ్ కాకుండా కొంచెం బెటర్ కాలేజీని చూస్ చేసుకోవడం బెటర్ అనమాట. ఐఐటీస్, టాప్ ఐఐటీస్, టాప్ ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ కూడా ఒక 3-4 టాప్ ఉంటాయి అనమాట టాపర్స్కి. సో వాటన్నిటిని వాళ్ళు చూసుకోవాలి, అంటే ఏ కాలేజ్ టాప్లో ఉంది, ఎంత ప్లేస్మెంట్ వస్తుంది, సో ఏ బ్రాంచ్కి ఎంత ప్లేస్మెంట్ వస్తుంది, ఇది టాప్ ఎన్ఐటీ, ఇది మిడిల్ ఐఐటీ, ఈ టాప్ ఎన్ఐటీలో ఎంత ప్లేస్మెంట్ వస్తుంది కంప్యూటర్ సైన్స్కి, ఈ మిడిల్ ఐఐటీలో ఎంత ప్లేస్మెంట్ వస్తుంది ఈ బ్రాంచ్కి, అట్లా కొంచెం చాలా వీడియోస్ అవైలబిలిటీ ఉన్నాయి, బట్ నెట్లో కూడా మనకి అవైలబిలిటీ ఉంది. కాబట్టి ఈ రెండింటిని కంపేర్ చేసుకొని బ్రాంచ్ ఆ కాలేజ్ అనేది వాళ్ళు డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇవన్నీ వివరాలు కూడా వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయా? వాళ్ళ కాలేజీలు, ఇన్స్టిట్యూట్స్ అంటూ ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటిని అనలైజ్ చేసుకోవడానికి దే నీడ్ సమ్ హెల్ప్ కదా, అది ఎలా హెల్ప్ తీసుకోవాలంటారు? అప్పుడు ఇప్పుడు చాలామంది మాలాంటి వాళ్ళు కూడా కెరియర్ గైడెన్స్ అనేది ఇస్తారు మేడం. ఈ కౌన్సిలింగ్ టైంలో మేము కూడా నా మాత్రం ఫీజు పే చేసి కూడా చాలామంది పేరెంట్స్కి, స్టూడెంట్స్కి గైడెన్స్ అనేది ఇస్తున్నాం అనమాట. సో చాలా వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, ఇలాంటి ఛానల్స్ కూడా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం స్టూడెంట్స్ మీరు వెళ్ళి కొంచెం ఇంటర్నెట్లో సెర్చ్ చేసినా కానీ ఇవన్నీ దొరుకుతాయి అనమాట. కానీ ఎవరైతే కొంత రూరల్ బ్యాక్గ్రౌండ్ పేరెంట్స్ ఉంటారో వారికి ఇక మనలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా గైడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అర్థం కాదు, అది మళ్ళీ ఇక ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి గైడెన్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇంత కష్టపడి చదివి లాస్ట్లో డెసిషన్ దగ్గర మిస్టేక్ చేసినట్లయితే చాలా ఇబ్బంది పడతారు అనమాట. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి తెలియదు అనమాట. ఎందుకంటే ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ ఇవన్నీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కదా, మనకి ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉంటుంది కదా అనుకుంటారు అనమాట. ఈ ట్రిపుల్ ఐటీస్లో చాలామంది స్టూడెంట్స్ పాపం ఎస్సీ ఎస్టీ పిల్లలు ఒక 5 ట్రిపుల్ ఐటీస్లో మాత్రమే వాళ్ళకి ఫీజు అనేది ఉండదు, అది కూడా ట్యూషన్ ఫీజు ఉండదు అనమాట. అది తెలియక వేరే ట్రిపుల్ ఐటీస్లో జాయిన్ అయిపోయి అక్కడ 4 లక్షలు పే చేయలేక వాళ్ళు వచ్చిన సీట్ని డ్రాప్ చేసుకొని నార్మల్గా డిగ్రీ చేయాల్సిన పరిస్థితి కూడా ఉన్నాయి. అలాంటి కేసెస్ కూడా చూశాను నేను. కాబట్టి ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో వారికి ఎన్ఐటీలో, ఐఐటీలో అయితే ఫీజు ఉండదు మేడం వాళ్ళకి. కానీ ఈ ట్రిపుల్ ఐటీస్ వచ్చినప్పుడు ఒక 5 ట్రిపుల్ ఐటీస్లో మాత్రమే వాళ్ళకి ఆ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉంటుందన్నమాట. అది కూడా ట్యూషన్ ఫీజే ఉంటుంది. మెస్ ఫీజు అనేది ఎవరైనా ఎక్కడైనా కట్టాల్సిందే. కాబట్టి అవి కూడా చూసుకోవాలి వాళ్ళు. సో ఇప్పుడు ట్రిపుల్ ఐటీ లక్నో ఉందనుకోండి, ఏ కేటగిరీ స్టూడెంట్ అయినా, ఈవెన్ ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఎవరైనా కానీ అక్కడ ట్యూషన్ ఫీజు పే చేయాలి, అన్ని పే చేయాలి. నాకు రిజర్వేషన్ ఉంది కదా అని చెప్పేసి మీరు అక్కడ సీట్ తీసుకున్నారు అనుకోండి, ఆ ఫీజు పే చేయలేకపోతే 4 లక్షల దాకా ఉంటుంది అనమాట. సో కొంతమంది పూర్ స్టూడెంట్స్ ఉంటారు అనమాట. ఇటువంటి జాగ్రత్తలు కూడా అవసరము. అదే సో ఇప్పుడు కష్టపడి సంపాదించిన ర్యాంకు ఇవన్నీ ప్రాపర్గా ఒక మనం ఎన్రోల్ చేసుకోలేకపోయాము, ఎంటర్ చేసుకోలేకపోయాము అన్నప్పుడు బర్డన్కు కూడా అవుతుంది అది. సో ఆ టైంలో
పేరెంట్స్కి వచ్చేటువంటి ఇంకొక ఆలోచన, సరే నేను ఇంత డబ్బు కట్టాను వెళ్తున్నాను, వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, జాబ్ గ్యారంటీ ఉంటుందా లేదా, అయినా పర్లేదు సార్ ముందైతే మేము డబ్బు కట్టాము, ఫర్దర్గా ఏదో వస్తే చాలు రికవర్ చేసుకోవచ్చు, అలా హెల్ప్ అవుతుంది కదా అనే ఒక ఆలోచన ఉంటుంది కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఆ పేరెంట్స్కి? ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మేడం. ఎస్ అండి. మేడం ప్లేస్మెంట్ అనేవి ఎక్కడ ఉంటాయి అంటే చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఎందుకంటే డైలీ నన్ను అడుగుతారు అనమాట పేరెంట్స్. ఎందుకంటే సార్ నేను పలానా కాలేజీలో జాయిన్ చేస్తున్నాను, డబ్బైనా పర్లేదు ఫీజు కడతాము నాకు ప్లేస్మెంట్ వస్తుందా అని అడుగుతారు అనమాట. నేను కూడా నా పర్సనల్గా కూడా చాలా మంది చెప్తా ఉంటాను కౌన్సిలింగ్ వచ్చినప్పుడు, ఈ ప్లేస్మెంట్ అనేది అంత మీకు అంత చూపిస్తున్నట్టు విధంగా ఉండదు, అది దాంట్లో చాలా ఉంటుందని చెప్తాను అనమాట. ఎందుకంటే మేడం ప్లేస్మెంట్ అనేది ఒక కంపెనీకి ఎవరు కావాలి, ఒక మంచి బ్రిలియంట్ స్టూడెంట్ కావాలన్నమాట. అంటే అన్ని స్కిల్స్ ఉన్నటువంటి స్టూడెంట్ కావాలి. వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు మేడం, వాళ్ళందరూ కూడా టాప్ ఐఐటీస్లో టాప్ ఎన్ఐటీస్లో, కొంతమంది అక్కడ టైం బాగలేక ఏదో కొన్ని కాలేజెస్లో మిస్ అయినా కానీ కొన్ని టాప్ డీమ్డ్ యూనివర్సిటీలో ఉంటారు అనమాట. ఎక్కడైతే మెరిట్ బేస్డ్ మీద అడ్మిషన్స్ జరుగుతాయో ఆ కాలేజీలో ప్లేస్మెంట్స్ బాగుంటాయి మేడం. ఎక్కడైతే మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ మీద లేకపోతే మీరు డబ్బు కట్టి జాయిన్ అవుతారో అక్కడ మీరు ప్లేస్మెంట్స్ అనేది మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది అనమాట, కాలేజీ మీద కాదు. సో అంటే ఎక్కడైనా ఐఐటి అయినా మీరు మనీ కట్టి జాయిన్ అయ్యేటువంటి కాలేజ్ అయినా కానీ స్టూడెంట్ కష్టపడితేనే ప్లేస్మెంట్ వస్తుంది. కాలేజ్ ఏదైనా కానీ ఒక కంపెనీని తీసుకురాగలుగుతుంది, నీ ముందు ప్లేస్మెంట్ కోసం నిన్ను అక్కడ కంపెనీని నీ ముందుకు నిల్చోబెడతాను అనమాట. కానీ ఆ కంపెనీ వాళ్ళ ముందు ప్రూవ్ చేసుకోవాల్సింది నువ్వు అనమాట, ఉన్నటువంటి క్వాలిఫికేషన్ క్వాలిటీ. అంతే మేడం. ఇప్పుడు నువ్వు తీసుకున్న బ్రాంచ్ ఏంటి, ఆ బ్రాంచ్లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి, ఆ ఆపర్చునిటీస్ తగ్గట్టుగా మనం నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఏంటి అనేది ఒకప్పుడు థర్డ్ ఇయర్లో నేర్చుకున్నా సరిపోయేది. కానీ ఈ రోజున ఎట్లయితే ఐఐటి ఫౌండేషన్ 8th క్లాస్ నుంచి కావాలో బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్కి ఆ స్టూడెంట్ తెలుసుకోవాల్సిన పరిస్థితి అంతే ఉందన్నమాట. కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరూ తీసుకుంటున్నాం ఈ రోజున. కానీ రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన స్కిల్స్ ఏంటి, యూనివర్సిటీ ఒక సిలబస్ ఉంటుంది, ఇండస్ట్రీలో వచ్చేసి మీకు కావాల్సిన స్కిల్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఆ రెండింటికి మధ్య గ్యాప్ని స్టూడెంట్ ఫిల్ చేయగలగన్నమాట. అట్లా ఫిల్ చేయగలిగితేనే ఇతనికి రేపు అనుకున్న ప్లేస్మెంట్ వస్తుంది. అందరికీ కోట్లలో ప్లేస్మెంట్ రాదు, కానీ ఆ ₹1,00,00,000 ప్లేస్మెంట్ వస్తున్న స్టూడెంట్ ఏంటంటే ఈ గ్యాప్ని ఫిల్ చేస్తారనమాట. ఇండస్ట్రీకి ఏం కావాలి అంటే ఒక కంపెనీ తను తీసుకుంటున్నప్పుడు ఇంత అమౌంట్ ఎందుకు పెడుతుందంటే అతనికి అంత నాలెడ్జ్ ఉంది కాబట్టి పెడుతుంది అనమాట. కాబట్టి ప్లేస్మెంట్ అనేది కాలేజీని బట్టి కాదు, నిన్ను నమ్ముకో. నేను ఒక వీడియో కూడా చేశాను దీని మీద, నిన్ను నమ్ముకో, నీ బ్రాంచ్ని కాదు నీ కాలేజీని కాదని చెప్పాను అనమాట. 50-50 పెట్టాలి, యూనివర్సిటీ 50% ఉంటే 50% ఈ స్టూడెంట్ కూడా ఉంటుంది. అంతే మేడం, అంతే మేడం. ఖచ్చితంగా స్టూడెంట్ యొక్క కష్టం మీద ప్లేస్మెంట్ ఉంటుంది, కాలేజీది కూడా ఉంటుంది అనమాట. టాప్ కాలేజీకి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్మెంట్ మనకి ఈజీ అయిపోతుంది. ఆ ర్యాంక్ అనేది తగ్గుతూ ఉన్న కొద్దీ మన బర్డన్ అనేది పెరుగుతూ ఉంటుంది. మీరు చెప్పినట్టుగా 50 నుంచి 60, 60 నుంచి 70కి స్టూడెంట్కి బర్డన్ పెరుగుతూ ఉంటుంది అనమాట. కాలేజ్ బెటర్ అయితే తగ్గుతూ ఉంటుంది, ఏది పెరుగుతూ ఉంటుంది అనమాట. అది ప్లేస్మెంట్. ఒకవేళ ఇప్పుడు అనుకున్నట్టుగా నా బ్రాంచ్లోనో ఆ కాలేజ్లోనే నాకు రాలేదు, లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని మళ్ళీ నేను జేఈకి అపియర్ అవుతాను అనే పేరెంట్స్కి ఏం చెప్తారు మీరు? అంటే లాంగ్ టర్మ్ అనేది కూడా మేడం చాలామంది స్టూడెంట్స్ అంటే నా దగ్గర సలహా తీసుకొని కొంతమంది వెళ్ళటం జరిగింది, కొంతమంది డ్రాప్ కావడం జరిగింది, కొంతమంది కాంప్రమైజ్ కావడం కూడా జరిగింది అనమాట. అంటే నార్మల్గా మేడం చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే పర్సంటేజ్ వేరు, పర్సంటేజ్ వేరు అనమాట. సో మనకి ఈ జేఈ మెయిన్స్లో మనకి ఓపెన్ కేటగిరీలో 93% కట్ ఆఫ్ అనమాట. అంటే ఆ 93% కట్ ఆఫ్ దాటినటువంటి స్టూడెంట్ అంటే కొన్ని క్వశ్చన్స్ మాత్రమే లేదా తప్పు చేసి ఉండొచ్చు అనమాట. అతనికి ఏదో హెల్త్ బాగలేకనో లేకపోతే ప్రాపర్గా గైడెన్స్ లేకనో ఏదో మిస్టేక్స్ వల్ల కొంచెం తప్పు జరిగింది, బట్ ఓవరాల్గా 2 years పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, కానీ ఆ టైంలో ఏదైనా మిస్టేక్ జరిగింది, ఇంకోసారి ట్రై చేస్తే వస్తుంది అని ఫీడ్బ్యాక్ ఆ కన్సర్న్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో అతనికి ట్రైనింగ్ ఇచ్చారో వాళ్ళు ఇతను లాంగ్ టర్మ్ వెళ్ళొచ్చు అంటే మాత్రం వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే ఈ రోజున ప్లేస్మెంట్స్ అనేవి రేపు టాప్ యూనివర్సిటీస్ తప్ప నార్మల్ కాలేజ్లో అయితే కొంచెం టైట్గానే ఉంది. కాబట్టి స్టూడెంట్స్ బెస్ట్ యూనివర్సిటీకి వెళ్ళటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇండియాలో బెస్ట్ కాలేజ్ అంటే దాదాపు మనకి ఇవి ఐఐటీస్, ఎన్ఐటీస్, కొన్ని IIITs అనమాట. కాబట్టి కొంత దగ్గరగా వచ్చి మిస్ అయినటువంటి స్టూడెంట్స్ వెళ్తే మాత్రం ఛాన్స్ ఉంటుంది తప్ప 100కి మీకు 40%, 30% వచ్చింది, నేను లాంగ్ టర్మ్ తీసుకుంటా అంటే మాత్రం అటు కొంత పెరగచ్చు. 30 నుంచి 70కి వెళ్తామే కానీ బట్ నీకు అక్కడ 90 మీరు ఏ కేటగిరీ అయినప్పటికీ కూడా అబోవ్ 90% లేని మంచి కాలేజీ రాదన్నమాట. అది ఓపెన్ కేటగిరీ అయితే 99, 98 వరకే మీకు కావాల్సినటువంటి మంచి కాలేజెస్, బ్రాంచెస్ అనేవి క్లోజ్ అవుతాయి. లేదు మనకి ఇక్కడ జేఈ మెయిన్స్లో మనం సక్సెస్ కాలేదు, కానీ మనకి టాప్ డీమ్డ్ యూనివర్సిటీస్లలో
మనం బిట్సాట్ కావచ్చు, ఇంకా కొన్ని టాప్ యూనివర్సిటీస్ ఉంటాయి అన్నమాట. మనకి ఐసర్ అని కొన్ని ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఐఎస్ఐ అని చెప్పి ఇండియన్ స్టాటికల్ ఇన్స్టిట్యూషన్స్, ఇలాంటి కాలేజ్ కూడా చాలా పరిచయం చేశారు అనమాట మన తెలుగు వీళ్ళందరికీ కూడా. అటువంటి కాలేజ్ కూడా అంటే మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకోవాలి స్టూడెంట్. ఒక జేఈ మెయిన్సే కాకుండా చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి మనకి. జేఈ మెయిన్స్ తర్వాత బిట్సాట్ అని చెప్పేసి, ఐఎస్ఐ అని చెప్పేసి, ఐసర్ అని చెప్పేసి, నైసర్ అని చెప్పేసి, ఇవన్నీ కూడా ఇండియన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అనమాట. ఇటువంటి ఆప్షన్స్ పెట్టుకుంటూ మనకు ఉన్నటువంటి ఆప్షన్స్లో ఏది బెటర్ ఆప్షన్ అనేది కొంచెం కంపేర్ చేసుకొని వెళ్తే బెటర్. కానీ నేను అదే జేఈ మెయిన్స్ రాస్తా, నా పర్సంటేజ్ తక్కువ ఉన్నా అంటే మాత్రం అది రాంగ్ డెసిషన్ అవుతుంది, ఒక 1 year వేస్ట్ అవుతుంది అనమాట. బట్ కొంత మార్జిన్లో పోయినటువంటి స్టూడెంట్స్ మాత్రం ఒక్కసారి ట్రై చేసి ఒక్క ఛాన్స్ వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. అది మేడం. ఇప్పుడు ఒకవేళ నేను అనుకున్నటువంటి కాలేజ్ రాలేదు, బ్రాంచ్ కూడా రాలేదు, మళ్ళీ ఒక 1 year ట్రై చేద్దాము అనుకుంటే వద్దు, నాకు ఉన్నటువంటి పర్సంటేజ్లు ఇవన్నీ తక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు ఎంసెట్ దాకా వెయిట్ చేయాలా అనే ఒక ఆలోచన. దీనందరికీ గ్యాప్ మళ్ళీ చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఎంసెట్ దాకా వెయిట్ చేద్దాము అనుకుంటే రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఆ తర్వాత అది కూడా ఫేజ్ వైజ్గా కౌన్సిలింగ్ అవుతుంది అనుకున్నప్పుడు గ్యాప్ అనేది వస్తుంది కదా, ఆ టైంలో వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలంటారు? అంటే స్టూడెంట్కి అర్థమైపోతుంది మేడం. అంటే ఈ ఇన్ని ఎగ్జామ్స్ రాసినప్పుడు ఇతని లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ ఏందనేది కొంచెమైనా ఉన్న స్టూడెంట్, అంటే కొంచెమైనా నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్కి అర్థమైపోద్ది అనమాట. నేను ఎక్కడున్నాను, ఇక నాకు వద్దు, నీకు నా రేంజ్ ఇదే అని అర్థమైపోద్ది అనమాట. అలాంటప్పుడు స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి టాప్ కాలేజ్లో చూసుకోవాలి. మొన్నటి వరకు అందరూ కూడా బ్రాంచ్ అని వెళ్ళారనమాట. బట్ నేను కొన్ని సంవత్సరాలుగా బ్రాంచ్ కన్నా కానీ మీరు చూస్ చేసుకునే కాలేజ్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజున న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా సో మనకు వచ్చేసి ఏ బ్రాంచ్ స్టూడెంట్ అయినా మైనర్ డిగ్రీస్ చేయొచ్చు అనమాట. మీరు మెకానికల్ చదివిన కంప్యూటర్ సైన్స్ చదవచ్చు, ఎలక్ట్రికల్ చదివిన కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ నేర్చుకోవచ్చు. ఇటు నుంచి అటు వెళ్ళొచ్చు, కానీ అటు నుంచి ఇటు రాలేరు. కాబట్టి బెటర్ కాలేజ్ చూస్ చేసుకున్నట్లయితే అక్కడ ఎన్వైరన్మెంట్ బెటర్గా ఉంటుందన్నమాట. సో అక్కడ వాళ్ళు అందించేటువంటి మైనర్ డిగ్రీస్ చదువుకుంటూ అక్కడ మీ స్కిల్స్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోగలిగితే, ఆన్లైన్లో కూడా చాలామంది స్టూడెంట్స్ స్కిల్స్ నేర్చుకొని ఈక్వల్ టు మిడిల్ ఎన్ఐటీస్, మిడిల్ ఐఐటీస్ ప్యాకేజెస్ కొంత కొట్టారనమాట. అంటే కొంత పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ వాళ్ళకు ఉన్నటువంటి జీల్ అనమాట, అంటే వాళ్ళ కష్టం అనమాట. అంటే మీరు ఏ కాలేజీలో చదువుతారు అంటే మినిమం మంచి కాలేజీలో చదువుతూ అక్కడ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే, ఈ రోజున అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఆఫ్టర్ పాండమిక్ వచ్చేసి ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నాయి అనమాట. మనకి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్తో పాటు రిక్రూట్మెంట్ కూడా కొంత ఆన్లైన్లో జరుగుతుంది అనమాట. అంటే ఎవరైతే రూరల్ పీపుల్ ఉంటారో, లేకపోతే ఎక్కడెక్కడ మట్టిలో మాణిక్యాలు ఉంటారో వాళ్ళు కూడా మిస్ చేయరు ఈ కార్పొరేట్ కంపెనీస్ అనేవి. అటువంటి స్టూడెంట్స్ కూడా తీసుకుంటున్నాయి. కాబట్టి అక్కడ మీరు కొంచెం స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని మీరు ఏ బ్రాంచ్ చదువుతున్నప్పటికి కూడా నాకు ఫ్యూచర్ అంతా కూడా హైబ్రిడ్ ఇంజనీరింగ్ మేడం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుతున్న ఇంజనీరింగ్కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఉందో, నార్మల్గా సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, కెమికల్, ఎనీ ఇంజనీరింగ్ బ్రాంచ్ చదువుతూ ఈ అయితే కోర్సెస్ నేర్చుకుంటారో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి కానీ, డేటా సైన్స్, ఇటువంటి కోర్సెస్ నేర్చుకున్న స్టూడెంట్స్కి ఫ్యూచర్లో ఎక్కువ డిమాండ్ ఉండేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. హైబ్రిడ్ అయిపోతూ ఉంది. కాబట్టి మీరు బ్రాంచ్ అనేది కాకుండా మీకు ఏ బ్రాంచ్ అయితే ఇష్టం ఉందో దాన్ని ప్రయారిటీ ఇస్తూనే ఒక బెటర్ కాలేజ్ చూస్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ఒక బెటర్ కాలేజ్ చూసుకోవాలి, బ్రాంచ్ ఏదైనా పర్లేదు అనుకున్నప్పుడు బెటర్ కాలేజెస్ కూడా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది, దానికి కూడా గ్రేడ్స్ అనేవి ఉన్నాయి, అక్రిడేషన్లు అనేది ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఎంసెట్లో నాకు ర్యాంక్ రాలేదు, అయినా పర్లేదు నేను జాయిన్ అవుతాను అనుకున్నప్పుడు అందులో ఏ బేసిస్, ఏ కేటగిరీలో నేను సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు? మీరు కొంచెం కష్టమైన క్వశ్చన్ అడిగారు అనమాట. ఎందుకంటే ఈ మధ్య మనకు వచ్చిన న్యూస్ తెలుసుకోవచ్చు మీరు. అంటే నాకు కొంత అవినీతి జరిగిందని చెప్పేసి న్యూస్లో రావడం జరిగింది అనమాట. ఇవన్నీ చెప్పినా కానీ పేరెంట్స్ వినే పరిస్థితి లేరనమాట. ఈ ర్యాంక్ ఉంది కాలేజ్కి, ఆ ర్యాంక్ ఉంది అన్నా కానీ వాళ్ళు నమ్మట్లేదు. ఇంత అక్రిడేషన్ ఉంది అన్నా కానీ నమ్మరు. కాబట్టి అల్టిమేట్ ఫీడ్బ్యాక్ వచ్చేది స్టూడెంట్ మేడం. ఆ కాలేజ్ చదువుతున్నటువంటి బీటెక్ స్టూడెంట్ అడగండి, అది ఏ కాలేజ్ అయినా కావచ్చు, అది హైదరాబాద్లో టాప్ కాలేజ్ కావచ్చు, డిస్టిక్ లెవెల్లో ఉన్నటువంటి ఏ కాలేజ్ అయినా కావచ్చు, ఈ కాలేజీలో స్టడీస్ ఎలా ఉన్నాయి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఇస్తున్నారా లేదా, ఇంటర్న్షిప్కి తగ్గట్టు గైడెన్స్ ఇస్తున్నారా లేదా, అట్లీస్ట్ ఫ్యాకల్టీ 100% కాకపోయినా ఒక 20-30% ఫ్యాకల్టీ అయినా, ఒక మంచి ఫ్యాకల్టీ, పిహెచ్డీ అంటే దొరకట్లేదు, కాలేజ్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి శాలరీస్, సో అట్లీస్ట్ మంచి ఫ్యాకల్టీ ఉన్నారా లేదా అనేది ఒక స్టూడెంట్ అండ్ పేరెంట్ ఫీడ్బ్యాక్ అనేది మేడం. ఎక్కడ కాలేజ్ అయినా కానీ, మీరు ఢిల్లీలో చదవండి, చెన్నైలో చదవండి, హైదరాబాద్లో చదవండి, స్టూడెంట్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. మనం ఇది కెరియర్ డిసైడ్ చేసే పాయింట్ అనమాట బీటెక్ అనేది. కాబట్టి ఖచ్చితంగా పేరెంట్ మాత్రం కొంత టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట, కాలేజీని విజిట్ చేయాల్సి ఉంటుంది. మీరు సరే స్టూడెంట్ కాదు, ఆ కాలేజీ బయట ఉన్నటువంటి ఆ పాన్ షాప్ డబ్బాని అడిగినా చెప్పేస్తారు ఆ కాలేజీ గురించి. కాబట్టి పేరెంట్ అల్టిమేట్గా పర్సనల్ ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవాలన్నమాట కాలేజీ గురించి.
కాబట్టి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్తో పాటు స్కిల్కి ఎవరైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఈ రోజు ఆ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ గ్యాప్ చాలా ఉంది, సిలబస్ ఒకలాగా ఉంది అండ్ కంపెనీకి కావాల్సిన స్కిల్స్ ఒకలాగా ఉన్నాయి. కాబట్టి ఆ గ్యాప్ని ఫిల్ చేసేటువంటి ట్రైనింగ్ అనేది కాలేజీలు ఇస్తున్నట్లయితే, మినిమం ఫ్యాకల్టీ బాగా ఉన్నట్లయితే అటువంటి కాలేజ్ తీసుకోవచ్చు. ఈ ర్యాంకింగ్ అనేది మాత్రం నమ్మే పరిస్థితి లేదు కాబట్టి, ఎందుకంటే అవి చాలా ఫ్యాక్టర్స్ మీద బేసే ఉంటాయి. గ్రౌండ్స్ మీద కావచ్చు, లేకపోతే క్యాంపస్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ మీద కావచ్చు, ఇవన్నీ అనమాట. కానీ అల్టిమేట్గా స్టూడెంట్కి కావాల్సింది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, తనకి సంబంధించిన స్కిల్స్ అనమాట. ఆ రెండు ఉండాలి. గ్రౌండ్ ఎంత ఉన్నా కానీ వాడికి ఉపయోగం ఉండదు. ట్రైనింగ్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్స్ వెళ్ళి బాగుండాలన్నమాట. కాబట్టి అలాంటి చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటి చూజ్ చేసుకోవాల్సినప్పుడు ఎవరైనా కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ సలహా తీసుకున్నా కానీ బాగానే ఉంటుంది అన్నమాట. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే మీరు ఒక వాళ్ళకి కావాల్సినటువంటి ఒక ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలి అంటే ఎలా కలవాలి మిమ్మల్ని? నా ఛానల్లో నా నెంబర్ ఆల్రెడీ ఓపెన్లోనే ఉంటుంది మేడం. చాలామంది కూడా నేను ఫ్రీగానే చెప్తుంటాను నేను. సో ఆ ట్రాఫిక్ భరించలేకే కొంత నా పర్సనల్ దగ్గర నెంబర్ ఉంటుంది. బట్ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు నాకు మెసేజ్ పెట్టినప్పుడు రిప్లై ఇస్తుంటాను నేను. చాలా లైవ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తుంటాను నేను. కాలేజ్ కూడా విజిట్ చేసి, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, కాలేజ్ కావచ్చు విజిట్ చేసి కూడా అక్కడ గైడెన్స్ అనేది ఇస్తున్నాను అనమాట. కొంత పెయిడ్ కౌన్సిలింగ్ అనేది కూడా చేస్తున్నాను ట్రాఫిక్ని తగ్గించడం కోసము. అదేవిధంగా పర్సనల్ కూడా గైడెన్స్ ఇస్తున్నాను. ఎవరైనా కలిసినా కానీ చెప్తా ఉంటాను అనమాట. అది మేడం, అట్లయితే ఇస్తున్నాను. ఇంకా ఫర్దర్గా ఎవరన్నా కావాలనుకున్నా కానీ నా ఛానల్ విజిట్ చేసినప్పుడు ఆటోమేటిక్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది అక్కడ. వాళ్ళు అక్కడ నన్ను కాంటాక్ట్ కావచ్చు, నా గైడెన్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ టీసీఎస్ గారు. థ్యాంక్ యూ అండి.